హలో గైస్, మళ్ళీ అయితే మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో నేనైతే పార్క్ అయితే వచ్చేసానండి. సో పార్క్ చూడండి ఎంత బాగుందో, తిరుపతిలో పార్క్. సో అంటే స్కూళ్ళు తెరిచేశారు కదా, ఇంకా లాస్ట్ మాకైతే ఎండ్ అయిపోయిందని తెలిసింది. సరే ఒకసారి వెళ్తూ ఒక్కసారి ఇంకా తిరుపతి నుంచి బాయ్ బాయ్ చెప్తూ సో పార్క్ అయితే వచ్చేసాను అనమాట. సో పార్క్ అయితే చాలా బాగుంది. సో పార్క్ అయితే ఎక్కడ అని అనుకుంటున్నారా? సో మళ్ళీ చెప్తా. అలా చూస్తూ ఉన్నానంట పార్క్లో, కానీ నాకైతే నా కళ్ళకైతే ఒక చిన్న భృంగరాజు అయితే కనపడింది. సో మీరైతే చూడండి ఎంత బాగుందో, అసలు దీనికోసం ఎంత గాలిస్తామో కదా. సో కానీ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది మీకు డీప్గా చూస్తే చూడండి మన భృంగరాజు అయితే ఇక్కడ వచ్చిందనమాట. సో చూడండి చాలా చాలా ఎంత బాగుందో క్యూట్గా. సో దీని అయితే నేను తీసుకెళ్ళిపోతాను మళ్ళీ. సో పార్క్ అయితే ఇదనమాట. సో ఓవరాల్గా చూసేయండి పార్క్ ఎలా ఉంది ఏంటి అని. మరొక వీడియోతో అయితే వచ్చేసాం. ఆహా, ఎంత ఆహ్లాదకరంగా ఉంది అసలు. చూస్తుంటేనే చాలా ప్రశాంతంగా ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. ఇక్కడే దగ్గరలో ఒక స్కూల్ ఉందండి, ముందరే ఉంది. సో పిల్లలు పెద్దలు అందరూ అయితే ఎంజాయ్ చేయడానికి అయితే ఈ పార్క్ అయితే చాలా బాగుంది. దీపు చూపిస్తానండి. హలో అండి, మేము ఎక్కడికి వెళ్ళాము అనుకుంటున్నారా? మేమైతే ఇక్కడ తిరుపతిలో ఉన్న పార్క్ అయితే వచ్చేసాం. ఇక్కడైతే చాలా అన్నీ బాగున్నాయండి. చిన్నపిల్లలు మాత్రం చాలా బాగా ఆడుకుంటారు. గడ్డి మాత్రం కింద మాత్రం బరబర అని గోక్కుంటుంది. ఇక్కడ కొన్ని వాటికి డబ్బులు, వీటన్నిటికీ ఫ్రీ అండి. చూడండి పార్క్ మొత్తం, దీంట్లో జిమ్ కూడా ఉంటుంది. పార్క్ మొత్తం చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి వెళ్ళాలంటే వచ్చేయండి తిరుపతికి. లొకేషన్ కావాలంటే కామెంట్ చేయండి. Thank you.